బేతాళ కథలు బయటపడని ఊహాసుందరి. విసుగు చెందని విక్రమార్కుడు మళ్లీ చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుమీద నుంచి శవాన్ని దింపి భుజాన వేసుకుని మౌనంగా శ్మశానానికేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీవు ఈ అర్ధరాత్రి వేళ పడుతున్న శ్రమ చూస్తే నాకు ఇంద్రసేనుడి ప్రణయ కథ జ్ఞాపకం వస్తున్నది. అతను ఎంతో దీక్షతో తాను ప్రేమించిన కన్య కోసం వెతికి కూడా ఆమెను తెలుసుకోలేకపోయాడు. అతని కథ చెబుతాను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం ఇంద్రసేనుడనే క్షత్రియ యువకుడు ఉండేవాడు. అతను చిన్నతనంలోనే సమస్త విద్యలు అభ్యసించి చాలా తెలివిగలవాడనిపించుకుని పెళ్లి గురించి ఆలోచించసాగాడు. సామాన్యంగా స్త్రీలు అల్పబుద్ధి గలవారై ఉంటారని, వారికి చీరలపైన నగలపైన ఉండే ఆసక్తి ఇతర విషయాల మీద ఉండదని, వారు గంభీరమైన విషయాలను గురించి ఆలోచించనేలేరని అతని నమ్మకం. అలాంటి స్త్రీని పెళ్లాడటం అతనికి ఎంతమాత్రమూ ఇష్టం లేదు. చురుకైన బుద్ధి, అసాధారణమైన తెలివితేటలు, నిబ్బరమైన మనస్సు గల కన్యనే అతను పెళ్లాడ నిశ్చయించాడు. అతనికి కావలసిన కన్య ఎక్కడా ఉన్నట్టు కనపడలేదు. ఇంద్రసేనుడికి ఒక రాజు వద్ద కొలువు దొరికింది. అతను వయసుకు చిన్నవాడే అయినా తెలివితేటలలో పెద్దవాడేనని రాజుగారికి, ఇతర రాజోద్యోగులకు తెలిసిపోయింది. ఈ రాజుగారి వద్ద కొలువు చేసేవారిలో ఒక వృద్ధుడైన సామంతుడు ఉన్నాడు. ఆయన పేరు చంద్రవర్మ. ఊరి వెలుపల కొండలో మధ్య ఆయనకొక పెద్ద భవనం ఉన్నది. అందులో ఆయన బంధుబలగం దాదాపు 100 మంది దాకా ఉన్నారు. వారిలో పెళ్లి కావలసిన కన్యలు ఎంతోమంది ఉన్నారు. ఇంద్రసేనుడు తన బలగంలో ఎవరినైనా పెళ్లాడితే బాగుంటుందని చంద్రవర్మ అభిప్రాయపడ్డాడు. ఆయన ఒకనాడు ఇంద్రసేనుడితో, మన రాజుగారు 4 రోజుల పాటు తీర్థయాత్రలు చేయబోతున్నారు. ఆ 4 రోజులు నువ్వు మా ఇంటికి వచ్చి ఉండాలి అని ఆహ్వానించాడు. ఇంద్రసేనుడు సరేనన్నాడు. రాజుగారు యాత్రకు బయలుదేరిన రోజే ఇంద్రసేనుడు చంద్రవర్మ ఇంటికి వెళ్ళాడు. చంద్రవర్మ ఉండే ఇల్లు రాజభవనానికి ఏమాత్రమూ తీసుకుపోదు. అయితే ఇక్కడ రాజభవనంలో ఉండే నిర్బంధాలేవీ లేవు. ఎవరు పడితే వారు ఎక్కడికి పడితే అక్కడికి వెళ్లవచ్చు. ఆ భవనం చుట్టూ రకరకాల పళ్లతోటలు, పూలతోటలు ఉన్నాయి. కొద్ది దూరంలో కొండలున్నాయి. ఇక్కడికి వచ్చిన క్షణం నుంచి ఇంద్రసేనుడికి స్వర్గంలోకి వచ్చినట్టుగా ఉన్నది. అతనికి చాలా స్వేచ్ఛ లభించింది. వచ్చిన రోజునే అతను చంద్రవర్మ బంధువులందరినీ పరిచయం చేసుకున్నాడు. వారిలో కన్యలు చాలామంది ఉన్నారు. కొందరు అందగత్తెలు కూడాను. కాని వారి తెలివితేటలను గురించి ఇంద్రసేనుడు ఏమీ తెలుసుకోలేకపోయాడు. ఆ విషయంలో వారు ఇతర స్త్రీలలాగే ఉన్నట్టు కనపడ్డారు. చంద్రవర్మ ఇంటికి అతిథిగా వచ్చిన మర్నాడే ఇంద్రసేనుడికి కొండల మీదకి ఒంటిగా వెళ్లాలనిపించింది. ముఖ్యంగా శిఖరాల మీద కూర్చొని 4 వైపులా కలయ చూస్తూ నిర్మలమైన గాలి పీల్చటం అతనికి చాలా ఇష్టం. అయితే అతను ఎక్కిన కొండ మీద సగం వరకే కాలిబాట ఉన్నది. శిఖరానికి ఎక్కాలంటే పొదల సహాయంతో రాళ్ల మీదగా పాకుతూ ఎక్కాలి. అది చాలా అపాయకరం. అందుచేతనే ఆ శిఖరం మీదకి ఎవరూ ఎక్కిన జాడలు లేవు. ఎవరూ ఎక్కని ఈ శిఖరాన్ని నాది చేసుకుంటాను. ఇక్కడ ఉన్నంతకాలమూ రోజూ ఇక్కడికి వస్తాను అనుకుని ఇంద్రసేనుడు ఆ శిఖరంపైకి ఎంతో కష్టపడి పాకాడు. శిఖరం మీద సమప్రదేశంగా ఉన్నది. దాని మధ్యలో చిన్న నీటి మడుగు ఉన్నది. అందులో తెల్లని పద్మాలున్నాయి. ఈ గుంట చుట్టూ కూర్చోటానికి వీలైన నున్నని బండలున్నాయి. ఆ దృశ్యం చూసేసరికి ఇంద్రసేనుడు ఆనందపరవశుడయ్యాడు. కాని అతను ఆ నీటి మడుగు పక్కన ఒక బండ మీద కూర్చోబోయేసరికి ఆ బండ మీద వాడి నలిగిపోయిన పూలు కొన్ని కనిపించాయి. వాటిని చూసి ఇంద్రసేనుడు ఆశ్చర్యపోయాడు. ఆ పువ్వులు అక్కడ మొక్కలకు పూసినవి కావు, ఒక స్త్రీ తలలో నుంచి రాలినవి. ఎవరో స్త్రీ ఇక్కడికి ఏకాంతంగా వచ్చి కూర్చుంటున్నది. అలా చేసే స్త్రీ అందరి స్త్రీల వంటిది అయి ఉండదని అతనికి తోచి ఆమె మీద కొంత మంచి అభిప్రాయం ఏర్పడింది. ఆ స్త్రీని గురించి ఇంకా తెలుసుకోవాలని ఇంద్రసేనుడికి కుతూహలం పుట్టుకొచ్చింది. అతను ఆమె విడిచిపోయిన వస్తువులింకేమైనా ఉన్నాయేమోనని అక్కడ అంతటా వెతికాడు. ఒక బండరాయి పక్కన ఒక తాటి ఆకు కనిపించింది. దాన్ని తీసి చూసేసరికి దానిమీద ఈ విధంగా రాసి ఉన్నది: స్త్రీకి ఉత్తముడైన భర్త దొరకటం కంటే గొప్ప అదృష్టం లేదు. పురుషులు సాధారణంగా స్వార్థపరులు. అందుకే వారు స్త్రీల బుద్ధిహీనతను సహిస్తారు. నాకు ఎలాంటి భర్త దొరుకుతాడో, నన్ను అర్థం చేసుకోలేని భర్తను చేసుకోవటం కంటే పెళ్లి కాకుండా ఉండిపోవటమే మేలు. ఇలాంటి తాటాకులు ఇంకా 2-3 దొరికాయి. వాటిమీద కూడా ఆ స్త్రీ ఇలాంటి భావాలే రాసింది. ఆమె అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి తనకు తోచే భావాలను తాటి ఆకులపైన రాసి వదిలిపెట్టిపోతూ ఉంటుందని,
ఇంద్రసేనుడు గ్రహించాడు. ఆలోచించిన కొద్దీ అతనికి ఈ స్త్రీ తనకు భార్య కాదగినదేనని తోచింది. ఆమె పెళ్లాడదగిన వయసులోనే ఉన్నది. కాని అందగత్తే అవునా కాదా? ఈ సంగతి ఇంద్రసేనుడికి తెలియలేదు. ఆమె తన అందం గురించి కాని తనకు కాబోయే భర్త అందం గురించి కాని ఏమీ రాయలేదు. ఎలాగైనా ఈ స్త్రీ ఎవరో తెలుసుకోవాలని తీర్మానించుకుని ఇంద్రసేనుడు కొండ దిగి చంద్రవర్మ ఇంటికి తిరిగి వచ్చాడు. చంద్రవర్మ ఇంట ఉన్న కన్యలలో ఇందుముఖి, వాసంతి, చంద్రకళ, పద్మిని, భారతి మొదలైన వారు చాలామంది ఉన్నారు. వారంతా స్వేచ్ఛగా తిరిగేవారే కనుక ఏ ఒక్కరూ ఏ క్షణాన ఎక్కడ ఉన్నది ఆరా తీయటం సాధ్యం కాదు. ఆఖరకు భోజనాల దగ్గర కూడా అందరూ కలవరు. ఎవరకు వీలు పడినప్పుడు వారు భోజనాలకు వెళ్లి భోంచేస్తారు. ఇంద్రసేనుడు అందరితోనూ మాట్లాడి చూశారు. ఒక్కరు కూడా గొప్ప తెలివితేటలేమీ ప్రదర్శించలేదు. అందరు స్త్రీలలాగే అందచందాలను గురించి, అలంకరణలను గురించి, గొప్పగా బతకటం గురించి మాట్లాడారు. అందుచేత సంభాషణ ద్వారా ఇంద్రసేనుడు తనకు కావలసిన ఊహాసుందరిని తెలుసుకోలేకపోయాడు. తన ఊహాసుందరి వీరిలో ఎవరూ కాకపోవచ్చు. ఆమె మామూలు దాసి అయినా ఆమెనే పెళ్లాడాలని అతను నిశ్చయించాడు. ఆమె ఏ సమయంలో శిఖరానికి వెళుతున్నదో కనిపెట్టి ఆ సమయంలోనే తాను కూడా వెళితే ఆమె దొరుకుతుందని అతనికి తట్టింది. ఇంద్రసేనుడు ఒక వారం పాటు వేరువేరు సమయాలలో ఆ శిఖరానికి వెళ్ళాడు. ఒకరోజు ఒక రాతి మీద చిన్న తాటియాకు ఉన్నది. దానిపైన నన్ను తెలుసుకోవటానికి కాను వెంబడించవద్దు. భగవంతుడు మీకు తెలివితేటలిచ్చాడు కదా, వాటిని ఉపయోగించి నేనెవరో తెలుసుకోండి అని రాసి ఉన్నది. ఇది చూసి ఇంద్రసేనుడు ఆశ్చర్యపోయాడు. తాను చేసే ప్రతి పని ఆమె గమనించుతూనే ఉన్నదని స్పష్టమైంది. అంటే ఆమె అతని పట్ల సుముఖురాలుగానే ఉన్నదన్నమాట. ఆమె ఏమనుకుంటుందోనని అతను ఆమెను తరిమి పట్టుకునే యత్నం మానేసి తన మామూలు అలవాటు చొప్పున సాయంకాలం పూట శిఖరానికి వెళ్లి అక్కడ మంచి మంచి పూలు పెట్టి రాసాగాడు. మర్నాడు అతను వెళ్లేసరికి ఆ పూలు అక్కడ ఉండేవి కావు. వాటికి బదులు వేరే పూలుండేవి. ఒకరోజు ఇంద్రసేనుడు శిఖరం మీద ఒక ఉత్తరం రాసిపెట్టాడు. నిన్ను తెలుసుకోవటానికి ఏమాత్రం ఆధారం లేకుండా ఉన్నది. నాకు కాస్త సహాయం చేయకూడదా అని అందులో ఆమెను అడిగాడు. సహాయం చేస్తే నన్ను కనుక్కుంటారు. అంతకన్నా నేనే బయటపడటం మంచిది కదా. నాకది ఇష్టం లేదు. మీకై మీరు నన్ను కనుక్కోగలిగితేనే మీరు నాకు తగిన భర్త అని రుజువవుతుంది అని ఆమె సమాధానం రాసింది. ఇలా 3 వారాలు గడిచింది. ఆ స్త్రీ మిట్ట మధ్యాహ్నం వేళ అందరూ భోజనం చేసే సమయంలో శిఖరానికి వెళుతున్నదని ఇంద్రసేనుడు అదివరకే ఊహించాడు. ఇక తనకున్న వ్యవధి 1 వారం మాత్రమే. అందుచేత అతను ఆమెను ఒక మధ్యాహ్నం శిఖరం మీదనే కలుసుకుని ఆమె ఎవరో తెలుసుకోదలిచాడు. అతను కొండమీదకి వెళ్లేసరికి శిఖరం మీద పాకిపోతూ ఒక తెల్లని చీర కట్టుకున్న స్త్రీ ఆకారం కనిపించింది. ఇంద్రసేనుడు ఆత్రంగా శిఖరానికి పాకటానికి యత్నించటంలో మధ్యదారిలో అతనికి కాలు పట్టు తప్పి జారి కిందకి వచ్చి పడ్డాడు. కాలు బాగా బెణికింది. అతను తల ఎత్తి చూస్తే ఆ స్త్రీ జాడ కనపడలేదు. అతను బాధతో కుంటుకుంటూ కొండ దిగి రాసాగాడు. సగం దారిలో అతనికి ఒక గుర్రపు రౌతు ఎదురై, బాబుగారు, దీనిమీద ఎక్కి కూర్చోండి, ఇల్లు చేర్చుతాను అన్నాడు వినయంగా. నా కాలు బెణికిందని నీకెలా తెలుసు అని ఇంద్రసేనుడు రౌతును అడిగాడు. ఆయమ్మగారు చెప్పి పంపారు అన్నాడు వాడు. ఏ ఆయమ్మగారు? ఆవిడ పేరేంటి? ఎలా ఉంటారు? పొడుగా, కురచా అని ఇంద్రసేనుడు ఎన్నో ప్రశ్నలు వేశాడు. కాని రౌతు ఒక్క ప్రశ్నకు జవాబు చెప్పలేకపోయాడు. వాడు వట్టి అయోమయం మనిషి. ఇంద్రసేనుడు ఇల్లు చేరగానే అందరూ వచ్చి సానుభూతి తెలిపారు. అందరినీ అతను ఎంతో శ్రద్ధగా గమనించాడు. ఇందుముఖి అనే పిల్ల తనకేసి ప్రత్యేకించి జాలిగా చూసినట్టు అతనికి తోచింది. ఆమె చాలా అందగత్తె కూడాను. ఆమె వచ్చినప్పుడు వెంట ఎవ్వరూ లేరు. అందుచేత అతను ఆమెతో, నాకు అంతా అర్థమైపోయింది. నువ్విచ్చిన పూలు, ఉత్తరాలు అని ప్రారంభించాడు. అకస్మాత్తుగా ఇందుముఖి ముఖాన్ని భయం ఆవరించింది. ఆమె నోరు తెరచి ఏదో అనబోయి అవతలకి పారిపోయింది. తర్వాత చంద్రకళ అనే పిల్ల ఒంటరిగా వచ్చి ఇంద్రసేనుడితో అదుర్దాగా, మా ఇందుముఖి మంత్రి కుమారుణ్ణి ప్రేమిస్తున్న సంగతి మీరు ఎలాగో తెలుసుకున్నారట. దయచేసి కొంతకాలం పాటు ఈ విషయం రహస్యంగా ఉంచండి అన్నది. ఇంద్రసేనుడి గుండె జారిపోయినట్టయింది. తన ఊహాసుందరి ఇందుముఖి కాదు. అయితే మరెవరు? అతనికి అంతుపట్టలేదు. ఆ రాత్రి అతను నిద్రపోయే సమయాన అతని దిండుపైన ఎవరో ఒక ఉత్తరం పెట్టారు. మర్నాడు తెల్లవారి లేస్తూనే అతను ఈ విధంగా చదువుకున్నాడు. నా కారణంగా మీ కాలు బెనకట్టం చూసి నాకు మీపైన జాలు ముంచుకొచ్చింది. నన్ను నేను బయటపెట్టుకుందామని కూడా నిశ్చయించుకున్నాను. అయితే నా నియమం దాటరాదని, మీరు నన్ను తెలుసుకోలేని పక్షంలో మనం వివాహమాడటం నిరుపయోగం.
ఇంద్రసేనుడికి మతిపోయినట్టయింది. ఆ ఇంట్లో ఉన్న కన్యలందరితోనూ అతను అదవరకే మాట్లాడాడు. ఒక్కరు కూడా తెలివితేటలుగా మాట్లాడలేదు. ఎవరిని కదిలించినా అల్ప విషయాలు, క్షుద్ర విషయాలు మాట్లాడేవారు. ఒక్కరికీ ఘనమైన అభిరుచులు లేవు. వారితో అతను ఎంతో ఓర్పుగా సంభాషించాడు. ఎవరితో మాట్లాడేటప్పుడైనా చీమతలకాయంత సందు దొరికితే తన ఊహాసుందరిని గుర్తించుదామని ఎంతో శ్రద్ధగా వారందరి చచ్చు సంభాషణలు విన్నాడు. కాని కాస్తైనా ప్రయోజనం లేకపోయింది. 2-3 రోజులలో అతని కాలు బాగయింది. తర్వాత వారు నగరానికి తిరిగిపోయే సమయం వచ్చింది. అతను బయలుదేరి వెళ్లే రోజున అతనికి మరొక ఉత్తరం వచ్చింది. అందులో ఇలా ఉన్నది: మీరు నన్ను పోల్చుకోనేలేదు. నేను పెట్టిన ఒక్క పరీక్షలోనూ మీరు నెగ్గలేకపోయారు. నేను మీ ఎదుట పడకుండా దాగాననుకోవద్దు. మనం చాలాసార్లు కలుసుకున్నాం, మాట్లాడుకున్నాం. నన్ను పోల్చుకోవటానికి అన్ని రకాల యత్నాలు చేశారు కాని నేను చేస్తారనుకున్న ఒక్క యత్నమూ చేయలేదు. నేను నిరాశ పొందాను. ఇక సెలవు. ఇంద్రసేనుడు హతాశుడైపోయాడు. అతను ఆ రోజే చంద్రవర్మతో సహా నగరానికి తిరిగి వెళ్ళిపోయాడు. తన ఊహాసుందరి ఎవరో అతను తెలుసుకోలేదు. బేతాళుడి కథ చెప్పి, రాజా, నాకొక్క సందేహం. ఇంద్రసేనుడి ఊహాసుందరి బయట పడకపోవటానికి నిజమైన కారణమేమిటి? వద్దన్నప్పటికీ అతను తనను వెంబడించాడని ఆగ్రహించిందా? లేక ఆమెకు అతనిపై ఉండదగినదంతా ప్రేమ లేకపోయిందా? తనను గుర్తించటానికి కాను అతను ఒక్క ప్రయత్నం చేయలేదని ఆమె ఆక్షేపించిందే. ఆ ఒక్క ప్రయత్నమేమిటి? ఈ సందేహాలకు సమాధానాలు తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. నీ మొదటి సందేహాలు సరి అయినవి కావు. తనను వెంబడించినందుకు ఆమె ఆగ్రహించి ఉంటే అతన్ని కాలు బెణికిన సందర్భంలో ఆమె అతన్ని పరామర్శించటానికి వచ్చి ఉండేది కాదు. ఆ విధంగా అతను ఆమెను గుర్తించేవాడు. ఇంద్రసేనుడు తనకు భర్త కావాలన్న కోరిక ఆమెకు లేకనే పోతే అతను అక్కడ ఉన్న 1 నెల రోజులు ఆమె శిఖరానికి వెళ్లటం మానేసేది. అప్పుడు ఇంద్రసేనుడికి ఏ బాధ ఉండేది కాదు. ఆమె ఆఖరు ఉత్తరంలో చెప్పినట్టు ఇంద్రసేనుడు ఆమెను గుర్తించటానికి ఒక్క ప్రయత్నం చేయలేదు. ఆ ప్రయత్నం ఏమిటో మనం సులువుగా ఊహించవచ్చు. పురుషులు స్వార్థపరులని, అందుచేతనే వారు స్త్రీల బుద్ధిహీనతను సహిస్తారని ఆమె అనుకున్నది. ఆ సంగతి ఇంద్రసేనుడు ఎరుగును. అతను చంద్రవర్మ ఎంట ఉన్న కన్యలతో మాట్లాడేటప్పుడు వారి బుద్ధి తక్కువ సంభాషణ సహించాడే కాని అసహించుకోలేదు. అతన్ని పరీక్షించటానికి కాను అతని ఊహాసుందరి కూడా ఇతర స్త్రీలలాగే అతనితో మాట్లాడింది. ఇంద్రసేనుడు కూడా స్వార్థపరుడు కావటం చేతనే తనతో మాట్లాడే స్త్రీల బుద్ధిహీనతను సహించాడు. లేకపోతే తన ఊహాసుందరి కోపం వస్తుందేమోనని అతను భయపడ్డాడు. ఇది సర్వసాధారణంగా అందరి పురుషులు చేసే పనే. ఈ కారణం వల్లనే అతను ఊహాసుందరిని కోల్పోయాడు అని విక్రమార్కుడు సమాధానం చెప్పాడు. రాజుకి విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. 2 మహావృక్షాలు. పూర్వం ఒకప్పుడు నారదుడు భూలోకంలో సంచారం ముగించుకుని మహావిష్ణువును దర్శించుకోవటానికి వైకుంఠానికి వెళ్ళాడు. మహావిష్ణువు నారదుణ్ణి సాదరంగా ఆహ్వానించి, నారదా, భూలోక సంచారం చేసి వస్తున్నట్టున్నావు. విశేషాలేమిటి? అక్కడి ప్రజలు సర్వసంపదలు కలిగి తృప్తులై సుఖిస్తున్నారా? కలవారిలో దయాధర్మ గుణాలు, బేదలో నియమనిష్టలు వర్ధిల్లుతున్నవా అని అడిగాడు. అందుకు నారదుడు నవ్వుతూ తల ఊపి, దేవా, మీ ప్రశ్నకు ప్రత్యుత్తరం ఇవ్వటానికి ఎందుకనో నాకు మనస్కరించటం లేదు. తమరే స్వయంగా ఒకసారి భూలోక సంచారానికి బయలుదేరటం ఉత్తమం అన్నాడు. నారదుడు ఈ విధంగా జవాబు ఇచ్చేసరికి విష్ణుమూర్తికి చాలా ఆశ్చర్యం కలిగింది. ఇందులో ఏదో విశేషం ఉన్నదని, అందుకే నారదుడు తనను భూలోక సంచారం చేయవలసిందిగా కోరుతున్నాడని భావించాడు. విష్ణువు నారదుణ్ణి వెంటపెట్టుకుని భూలోక సంచారానికి బయలుదేరాడు. 2 బాటసారుల వేషాలలో భూలోకానికి దిగివచ్చారు. వారు ఒకానొక నగరం చేరి అక్కడ కనిపించిన ఒక పెద్ద భవనం దగ్గరకు వెళ్లారు. భవన ద్వారాలు మూసి ఉన్నవి. విష్ణుమూర్తి, నారదుడు ద్వారం దగ్గరకు వెళ్లి లోపల ఉన్నవారిని కేకవేసి పిలిచారు. లోపల నుంచి జవాబు రాలేదు. తర్వాత 2 మరొక ఇంటికి వెళ్లారు. ఆ ఇంటి తలుపులు బార్లా తెరచి ఉన్నవి. వారు అక్కడికి వెళ్లి, మేం బాటసారులం, ఆకలిగా ఉంది, ఆతిథ్యం ఇవ్వగలరా అని అడిగారు. అందుకు ఆ ఇంటివాళ్లు చిరచిరలాడుతూ ఏ జవాబు ఇవ్వకుండానే దబాలున తలుపులు మూసుకున్నారు. విష్ణువుకు ఈ ప్రవర్తన చాలా ఖేదం కల్పించింది. నారదుడు మాత్రం తల పక్కకు తిప్పుకొని ముసిముసి నవ్వులు నవ్వుతున్నాడు. కొంతసేపు ఈ విధంగా 2 మరికొన్ని ఇళ్లకు వెళ్లారు. బాటసారులం, కరుణించండి అంటూ ఆతిథ్యం కోరారు. మీకు ఆతిథ్యం కూడానా?
పట్టెడు మెతుకులు కూడా పెట్టేది లేదు. పోండి 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 అన్నారు కొందరు. పనిచేసుకు మాలా బతకక ముష్టి ఎత్తుకోవటం ఎందుకు అన్నారు మరికొందరు. చివరకు విష్ణుమూర్తి, నారదుడు ఒక పూరి గుడిసె దగ్గరకు వెళ్లారు. గుడిసె బయట ఎవరూ లేరు. ఇద్దరూ అక్కడకు వెళ్లి గుడిసెలో ఉన్న వారిని పిలిచారు. వారి పిలుపు విని ఒక వృద్ధుడు బయటకు తొంగి చూశాడు. మరుక్షణం నవ్వుతూ బయటకు వచ్చి, రండి నాయనలారా, మీరేదో బాటసారులలాగా ఉన్నారు. మేము బేదవాళ్లమైనా ఉన్నంతలో మీకు ఆతిథ్యం ఇవ్వగలము అంటూ ఆహ్వానించాడు. నారదుడు, విష్ణుమూర్తి ఆ వృద్ధుడి వెనకనే గుడిసెలోకి వెళ్లారు. అక్కడ ఒక వృద్ధురాలు ఉన్నది. ఆమె ఆ వృద్ధుడి భార్య. అతిథులను చూస్తూనే లేచి ఒక చింకిచాప పరచి నవ్వుతూ పలకరించింది. ప్రయాణ బడలికతో ఉన్నట్టున్నారు. కాస్త ఊపికి పెట్టారంటే భోజనం తయారు చేస్తాను, కూర్చోండి అన్నది వృద్ధురాలు. వృద్ధుడు మాత్రం ఆ పూరి గుడిసెలో ఒక మూలనున్న కుండలు అవి వెతికి ఇన్ని బియ్యం ఒక చాటలో పోశాడు. వాటిని భార్య చేతికి ఇచ్చాడు. బయటకు వచ్చి గుడిసె మీద ఉన్న బేరతేగ నుంచి 4-5 కాయలు కోసి వాటిని భార్యకిచ్చాడు. తర్వాత అతిథుల దగ్గరకు వచ్చి, భోజనానికి కొంత ఆలస్యం అవుతుంది. ఈ లోపల పలహారం చేద్దురుగాని, కొంత స్థిమితంగా ఉంటుంది. పలహారమంటే మరేం లేదు, మా పెరట్లో కాసిన దోసపండు, ఇన్నె గేదెపాలు అన్నాడు. తర్వాత అతను ఒక దోసపండు మధ్యకు కోసి విష్ణువుకు, నారదుడికి చెరో ముక్క ఇచ్చాడు. కుండలో ఉన్న పాలను 2 చిన్న ముంతలలో నిండుగా పోసి వారి ముందు పెట్టాడు. ఈ వృద్ధ దంపతులు బేదవారైనా వారు చేసే మర్యాదకు, అతిథి సేవకు విష్ణుమూర్తి చాలా సంతసపడ్డాడు. తాత, మీకు పిల్లాజల్లలు లేరా? ఈ ముసలితనంలో మీ పోషణ బాధ్యత వహించే బంధువులైనా ఉన్నారా అని అడిగాడు విష్ణుమూర్తి. అందుకు వృద్ధుడు నవ్వుతూ, మాకు పిల్లలు లేరు, ఇక బంధువుల సంగతి చెప్పనే అవసరం లేదు. మాకు మేము తప్ప ఈ లోకంలో నా అనేవారు లేరు. ఈ వృద్ధాప్యంలో ఏదో ఉన్నంతలో సరిపెట్టుకుంటూ కాలం గడుపుతున్నాం అన్నాడు. అంతలో విష్ణుమూర్తి ముంతలోని పాలు సగం తాగి కింద పెట్టాడు. అది ఎప్పటిలా నిండుగా తయారైంది. నారదుడు దోసె ముక్కను సగం కొరికి చేతిలో పట్టుకుని కూర్చున్నాడు. అది ఎప్పటిలా సగభాగం చెక్కు చెదరకుండా ఉంది. వృద్ధుడు ఈమెంత చూచి అమితాశ్చర్యం పొందాడు. వేరెవరో దేవుళ్ళో మహాపురుషులో అనుకున్నాడు. తన భార్య దగ్గరకు వెళ్ళి, అమ్మీ, చూశావా, మన ఇంటికి అతిథులుగా వచ్చిన వారు సామాన్యులు కారు. ఇలాంటి వింత చూచాను అంటూ భార్యకు చెప్పాడు. ఇక ఆ వృద్ధురాలి ఆశ్చర్యానికి, ఆనందానికి అంతులేదు. ఆమె చేతులు జోడించి అతిథులు ఉన్న చోటికి వచ్చి, నాయనలారా, మీరు ఎవరైనది నా బోటి అజ్ఞానురాలు గ్రహించటం సాధ్యమయ్యేది కాదు. కాని మీరు మహాపురుషులని తెలుసుకున్నాను. మా ఈ బేదగృహాన్ని పావనం చేసేందుకు వచ్చిన మీకు మా అజ్ఞానం వల్ల ఏదైనా లోపం జరిగితే క్షమించండి అన్నది. అందుకు విష్ణుమూర్తి నవ్వి, అవ్వా, మీ ఆతిథ్యానికి చాలా ఆనందం కలుగుతుంది. పిల్లలు, దగ్గర బంధువులు లేకపోయినా కనీసం ఐశ్వర్యమైనా ఉంటే మీరు కొంతలో కొంత అయినా సుఖించగలరు. కనుక మీ ఇద్దరూ మాతో గుడిసె బయటకి రండి అన్నాడు. విష్ణుమూర్తి, నారదుడు గుడిసె బయటకి వచ్చారు. వారి వెనకనే వృద్ధ దంపతులు కూడా బయటకి వచ్చారు. వారికి భయాశ్చర్యాలు కొలిపే వింత కనపడింది. గుడిసె ముందు కనుచూపు మేర అంతా ఒకే ఒక మైదానంలా ఉంది. అంతకు ముందున్న మహాభవనాలు అవి ఒక్కటి కూడా కానరాకుండా అదృశ్యమయ్యాయి. మహానుభావుల్లారా, ఏమిటి వింత? ఇక్కడ ఉన్న ఇళ్ళు, చెట్టు, చేమలు ఏమయ్యాయి అని వృద్ధుడు అడిగాడు. అందుకు విష్ణువు, అవన్నీ నేల కలిశాయి. ఆకలి కొన్న వారికి, మార్గాయాసంతో వచ్చిన వారికి పట్టెడన్నంతో కాని, కూర్చునేందుకు ఎంత చింకిచాప కాని ఇవ్వలేని ఆ గృహస్థులు మట్టిమీద ఉన్న, మట్టిలో ఉన్న ఒకటే. ఇప్పుడు చెప్పండి, మీ కోర్కెలేమిటో అని అడిగాడు. మేం వృద్ధులమయ్యాము. మాకు ఉన్న కోర్కె అలా ఒకటే. మాకు మరణం ఒకేసారి కలగాలని. అంతవరకు దైవపూజ చేసుకునేందుకు ఇక్కడ ఒక దేవాలయం ఉంటే మేము హాయిగా జీవితాలు గడపగలం అన్నాడు వృద్ధుడు. మరుక్షణంలోనే ఆ మైదానంలో చక్కని ఆలయం వెలిసింది. వృద్ధ దంపతుల పూరి గుడిసెకు బదులు ఆ ప్రదేశంలో చక్కని భవనం ఏర్పడింది. అప్పుడు విష్ణుమూర్తి ఆ దంపతులను దీవించి, మీరే నిజమైన మానవమూర్తులు. మీరు జీవించినంత కాలం సుఖంగా జీవించి తర్వాత ఆ ఆలయం ముందు గొప్ప వటవృక్షాలలా కలకాలం నిలబడతారు అని చెప్పి నారదుడితో సహా అదృశ్యమయ్యాడు. ఆ దంపతులకు తమకు వచ్చిన ఐశ్వర్యంతో దానధర్మాలు చేస్తూ ఆలయంలో పూజారులుగా చాలా కాలంగా జీవించారు. మరణానంతరం కూడా ఆలయం ముందే 2 మహావట వృక్షాలై వెలిశారు. ఆ వృద్ధ దంపతుల ధర్మనిరతి, భక్తి శ్రద్ధలు చాలామంది గుర్తించారు. అక్కడ ఉన్న దేవాలయం సాక్షాత్తు విష్ణువు నిర్మించినదే అని తెలిసిపోయింది.
ఇక అప్పటి నుంచి ఆ ప్రదేశం ఒక దివ్యక్షేత్రమై తీర్థయాత్రికులతో కలకలలాడసాగింది.